ఇప్పుడు మనం డిఎఫ్ఏలో ఈ 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. సో ఫస్ట్ ప్రాబ్లం, డిజైన్ డిఎఫ్ఏ ఫర్ ఏబి యాజ్ ద సబ్స్ట్రింగ్. సెకండ్ వన్, బిఏబి యాజ్ ద సబ్స్ట్రింగ్. థర్డ్ వన్, 00 యాజ్ ద సబ్స్ట్రింగ్. సో ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంది, ఏబి యాజ్ ద సబ్స్ట్రింగ్. సో ఇక్కడ మనకి వారు ఇచ్చిన సిగ్మా ఏంది, ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఏ ఉంది యాజ్ వెల్ యాజ్ బి ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాబ్లం ఇచ్చినా దానికి మనం లాంగ్వేజ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంది, ఏబి యాజ్ ద సబ్స్ట్రింగ్. సో కాబట్టి ఏబి ఉండాలి. లెట్ us assume దట్ ఏబి ముందు ఎటువంటి సింబల్ లేదు అనుకోండి, ఏబి తర్వాత కూడా ఎటువంటి సింబల్ లేదు అనుకోండి. దెన్ ఏబి అనేది ఒక స్ట్రింగ్. నెక్స్ట్ ఏబి. సో ఏబి ముందు మనకి ఎన్ని ఏస్ ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు, ఏబి తర్వాత కూడా ఎన్ని ఏస్ ఎన్ని బీస్ కూడా ఉండొచ్చు. సో ఏబి ముందు ఒక ఏనే ఉందనుకోండి. నెక్స్ట్ తర్వాత ఏబి తీసుకున్నాము, ఏబి తర్వాత ఒక బి ఉందనుకోండి, తర్వాత ఒక ఏబి తీసుకున్నాము. ఏబి ముందు మనకి ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చు, ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. సో దీస్ ఆర్ ద వేరియస్ థింగ్స్. సో మస్ట్ అండ్ షుడ్గా ఏబి ఉండాలి. ఏబి ముందు ఏబి తర్వాత ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చు, ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. ఇక్కడ ఏబి ముందు ఒక ఏనే ఉంది, ఇక్కడ ఏబి తర్వాత ఒక బీనే ఉంది, ఇక్కడ ఏబి తర్వాత ఒక ఏ ఉంది, 2 బీలు ఉన్నాయి. ఇప్పుడు మనం దీనికి డిఎఫ్ఏ డిజైన్ చేయాలి. సో డిఎఫ్ఏ డిజైన్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనకున్న స్ట్రింగ్స్లో మినిమం స్ట్రింగ్ని తీసుకోవాలి. సో మనకున్న స్ట్రింగ్స్లో మినిమం స్ట్రింగ్ ఏంది, ఏబి. ఈ మినిమం స్ట్రింగ్కి మనం లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. దీని యొక్క లెంత్ ఎంత, 2. కాబట్టి మనకి ఎన్ని స్టేట్స్ కావాలి అంటే 2 + 1 స్టేట్స్ కావాలి. సపోజ్ మనకున్న మినిమం స్ట్రింగ్ యొక్క లెంత్ 5 అనుకోండి, అప్పుడు 5 + 1 ఎంత, 6 స్టేట్స్ కావాలి. బట్ మినిమం స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత, 2. సో వీ రిక్వైర్ 2 + 1, 3 స్టేట్స్. సో 3 స్టేట్స్. లెట్ us assume దట్ 3 స్టేట్స్ ఆర్, ఫస్ట్ స్టేట్ Q0 అనుకుందాము, సెకండ్ స్టేట్ Q1 అనుకుందాము, థర్డ్ స్టేట్ Q2 అనుకుందాము. ఇక్కడ Q0 అనేది ఇనిషియల్ స్టేట్ కాబట్టి దాని ముందు యారో పెట్టాము. Q2 అనేది ఫైనల్ స్టేట్ కాబట్టి దాన్ని 2 సర్కిల్స్లో ఎన్క్లోజ్ చేశాము. ఇక్కడ సబ్స్ట్రింగ్ ఏంది, ఏబి. సో Q0 మీద కనుక ఏ అప్లై చేస్తే మనం Q1కి వెళ్తాము. తర్వాత Q1 మీద బి అప్లై చేస్తే Q2కి వెళ్తాము. బికాజ్ వాడు ఏబి ఇచ్చాడు కాబట్టి కళ్ళు మూసుకొని ఇలా రాసేయడమే. ఇప్పుడు మనం ఇది డిఎఫ్ఏనో కాదో చెక్ చేయాలి. దిస్ ఈజ్ నాట్ ఏ డిఎఫ్ఏ. బికాజ్ డిఎఫ్ఏ అంటే ఏంటంటే ప్రతి స్టేట్ మీద ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఉన్న సింబల్స్ మొత్తం యూజ్ చేయాలి. ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఎన్ని సింబల్స్ ఉన్నాయి, 2 సింబల్స్ ఉన్నాయి, ఏబి. బట్ Q0 మీద ఏ మాత్రమే అప్లై చేసాము, బి అప్లై చేయాల. అదేవిధంగా Q1 మీద బి మాత్రమే అప్లై చేసాం, ఏ అప్లై చేయాల. Q2 మీద అసలు ఏం అప్లై చేయాల. కాబట్టి ఇప్పుడు ఆ రిమైనింగ్ కూడా అప్లై చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనం Q0 మీద బి అప్లై చేద్దాము. వాడిచ్చిన ప్రాబ్లం ఏంది, ఏబి అనేది సబ్స్ట్రింగ్గా ఉండాలి. ఇప్పుడు ఏబి ముందు మనకి ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. ఏబి ఈజ్ ద సబ్స్ట్రింగ్. ఏబి ముందు మనకి ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. కాబట్టి సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే సెల్ఫ్ లూప్లో బి పెట్టచ్చు. బికాస్ సబ్స్ట్రింగ్ ఈజ్ ఏబి సబ్స్ట్రింగ్. ఈ ఏబి ముందు మనకి ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. ఓకే. సో కాబట్టి సెల్ఫ్ లూప్లో బి పెట్టాము. ఇప్పుడు Q0 మీద ఏ అప్లై చేసాము, బి అప్లై చేసాము. ఓకే. ఇప్పుడు Q1 చూద్దాము. Q1 మీద బి అప్లై చేసాం, ఇప్పుడు ఏ అప్లై చేయాలి. ఇక్కడ మనం సెల్ఫ్ లూప్లో ఏ అప్లై చేయొచ్చు. చేస్తే ఏమవుతుంది, ఈ ఏబి అనేది మనకి సబ్స్ట్రింగే కదా, ఈ ఏబి అనేది మనకి సబ్స్ట్రింగ్. కాబట్టి Q1 మీద కూడా మనం ఏ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ Q2 మీద అప్లై చేద్దాము. ఇప్పుడు ఇక్కడ మనకి ఏబి అనేది సబ్స్ట్రింగ్. ఈ ఏబి తర్వాత మనకి ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చు, ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. కాబట్టి మనం సింపుల్గా సెల్ఫ్ లూప్లో ఏ కామా బి పెట్టచ్చు. ఇప్పుడు మనం ఒక 2 స్ట్రింగ్స్ తీసుకొని అది కరెక్టో కాదో చెక్ చేద్దాం. ఓకే. సో లెట్ us assume దట్ ద స్ట్రింగ్ ఈజ్ ఏబిబి. సో Q0 మీద ఏ అప్లై చేసాం. Q0 మీద ఏ అప్లై చేస్తే Q1కి వెళ్ళాము. నెక్స్ట్ Q1 మీద బి అప్లై చేయాలి. Q1 మీద బి అప్లై చేస్తే Q2కి వెళ్ళాము. Q2 మీద బి అప్లై చేస్తే Q2లోనే ఉన్నాము. సో అవర్ స్ట్రింగ్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు ఇంకొక స్ట్రింగ్ తీసుకుందాము. లెట్ ద స్ట్రింగ్ ఈజ్ ఏఏబిబిబి. దాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాము. ఇక్కడ యాక్చువల్గా మనం ఏంటంటే ఎగ్జామ్లో కనుక డిఎఫ్ఏ అడిగితే దీన్ని మనం ట్రాన్సిషన్ డయాగ్రామ్ అంటాము. ట్రాన్సిషన్ డయాగ్రామ్ డ్రా చేయాలి.
ట్రాన్సిషన్ టేబుల్ డ్రా చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఇన్పుట్ స్ట్రింగ్ కూడా తీసుకొని చెక్ చేయాలి. సో మనం ట్రాన్సిషన్ టేబుల్ డ్రా చేద్దాము. ట్రాన్సిషన్ టేబుల్లో మనకి ఏంటంటే, ట్రాన్సిషన్ టేబుల్లో మనకి కలెక్షన్ ఆఫ్ రోస్ కాలమ్స్ ఉంటాయి. ఈ రోస్లో మనం ఏం చేయాలి అంటే ఈ స్టేట్స్ని రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 3 స్టేట్స్ ఉన్నాయి. సో ఆ 3 స్టేట్స్ రాయాలి. ఈ 3 స్టేట్స్లో ఇనిషియల్ స్టేట్ ఏంది? Q0. కాబట్టి Q0 ముందు యారో పెట్టాలి. ఫైనల్ స్టేట్ ఏంది? Q2. కాబట్టి Q2 ముందు మనం ఇట్లా స్టార్ పెట్టచ్చు, లేదంటే Q2ని ఇలా సర్కిల్లో ఎన్క్లోజ్ చేయొచ్చు. సో ట్రాన్సిషన్ టేబుల్లో అయితే ఫైనల్ స్టేట్ని సింగిల్ సర్కిల్లో ఎన్క్లోజ్ చేస్తాము. వేరియస్ ట్రాన్సిషన్ డయాగ్రామ్లో ఫైనల్ స్టేట్ని డబుల్ సర్కిల్స్లో ఎన్క్లోజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఇన్పుట్ సింబల్స్ ఏంది? AB అనేవి ఇన్పుట్ సింబల్స్. ఇప్పుడు Q0 మీద ఏ అప్లై చేస్తే ఎక్కడికి వెళ్తున్నాము? Q1. Q0 మీద B అప్లై చేస్తే ఎక్కడికి వెళ్తున్నాము? Q0. Q1 మీద ఏ అప్లై చేస్తే ఎక్కడికి వెళ్తున్నాము? Q1. Q1 మీద B అప్లై చేస్తే ఎక్కడికి వెళ్తున్నాము? Q2. Q2 మీద ఏ అప్లై చేసినా B అప్లై చేసినా Q2 దగ్గరే ఉంటాము. ఇట్లా ఒక ట్రాన్సిషన్ డయాగ్రామ్ డ్రా చేయాలి, ట్రాన్సిషన్ టేబుల్ డ్రా చేయాలి, తర్వాత ఒక ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకొని అది కరెక్టో కాదో చెక్ చేయాలి. సో దానికి ఏం చేయాలి అంటే మనం డెల్టా ఆఫ్, ఇక్కడ మనకి ఇనిషియల్ స్టేట్ ఏంది? Q0 కామా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్ us టేక్ సమ్ స్ట్రింగ్ ఏ బి ఈ స్ట్రింగ్ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏబి అనేది సబ్ స్ట్రింగ్గా ఉంది, కాబట్టి ఇది యాక్సెప్టెడ్ అని రావాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ స్ట్రింగ్లో ఫస్ట్ సింబల్ ఏంది? ఏ. కాబట్టి Q0 మీద ఏ అప్లై చేయాలి. సో Q0 మీద ఏ అప్లై చేస్తే ఎక్కడికి వెళ్తాము? డెల్టా ఆఫ్ Q1కి వెళ్తాం. Q1 కామా ఏ అప్లై చేసాము కాబట్టి రిమైనింగ్ సింబల్స్ ఏంది? ఏబిబి రాయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఏని అండర్లైన్ చేయాలి, బికాస్ దట్ ఈస్ ద ఫస్ట్ సింబల్. Q1 మీద ఏ అప్లై చేయాలి. Q1 మీద ఏ అప్లై చేస్తే ఎక్కడ ఉంటాం మనం? Q1 దగ్గరే ఉంటాము. సో డెల్టా ఆఫ్ Q1 కామా ఏ అప్లై చేసాము కాబట్టి రిమైనింగ్ సింబల్స్ ఏంది? బీబీ. ఇప్పుడు మనం ఈ Q1 మీద ఫస్ట్ సింబల్ ఏంది? బీని అప్లై చేయాలి. సో Q1 మీద బి అప్లై చేస్తే ఎక్కడికి వెళ్తాము? Q2. సో డెల్టా ఆఫ్ Q2 కామా రిమైనింగ్ సింబల్స్ ఏమున్నాయి? బి ఉంది. ఇప్పుడు Q2 మీద బి అప్లై చేస్తే ఎక్కడ ఉంటాము? Q2 దగ్గర ఉంటాము. సో Q2 ఈజ్ ద ఫైనల్ స్టేట్. సో కాబట్టి వీ కెన్ సే దట్ దిస్ స్ట్రింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ఫైనైట్ ఆటోమేటా. వాడు ఎగ్జామ్లో స్ట్రింగ్ ఇవ్వడు, సో మనమే లాంగ్వేజ్లో నుంచి ఒక స్ట్రింగ్ తీసుకొని చెక్ చేయాలి. సో ఆ విధంగా మీరు ప్రతి దానికి కూడా ట్రాన్సిషన్ డయాగ్రామ్తో పాటు ట్రాన్సిషన్ టేబుల్, ఇన్పుట్ స్ట్రింగ్ కూడా చెక్ చేయాలి. ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. సో అదేవిధంగా సెకండ్, థర్డ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాము. సో సెకండ్, థర్డ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు సాల్వ్ చేస్తే సో మీకు పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. సో ఎగ్జామ్లో సబ్స్ట్రింగ్ మీద ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో లెట్ us see the second problem. What is the second problem? BAB as the substring. So BAB as the substring. సో ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఉన్న సింబల్స్ ఏంది? ఏ కామా బి. వాడు ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఉన్న సింబల్స్ కూడా ఇస్తాడు. వై? బికాజ్ కొన్ని ప్రాబ్లమ్స్లో మనకి ఓన్లీ ఒక సింగిల్ ఆల్ఫాబెట్ ఇవ్వచ్చు, ఓన్లీ ఏనే ఇచ్చాడు, వాడి బి ఇవ్వాల. సో అప్పుడు మనకి ఓవర్ సిగ్మా ఈక్వల్ టు ఏ కామా బి అని కూడా స్పెసిఫై చేస్తాడు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి, సిగ్మా ఈక్వల్ టు ఏ కామా బి. ఇప్పుడు మనకి లాంగ్వేజ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఎల్ ఈక్వల్ టు లాంగ్వేజ్ని కన్స్ట్రక్ట్ చేద్దాము. సో సబ్స్ట్రింగ్ ఏంది? బిఏబి. సో ఇక్కడ మనకి బిఏబి ముందు ఎటువంటి సింబల్ లేదు, బిఏబి తర్వాత కూడా ఎటువంటి సింబల్ లేదు. సో తర్వాత బిఏబి ఈజ్ ద సబ్స్ట్రింగ్. బిఏబి ముందు మనకి ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చు, ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. సో బిఏబి ముందు నేను ఒక ఏ తీసుకున్నాను. తర్వాత బిఏబి ముందు, బిఏబి తర్వాత ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చు, ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. నేను 2 A's 2 B's తీసుకున్నా. అలా సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ వస్తాయి. ఇప్పుడు మనం దీనికి డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయాలి. సో డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? మనం మినిమం స్ట్రింగ్ తీసుకోవాలి. మినిమం స్ట్రింగ్ ఏంది? ఇది మినిమం స్ట్రింగ్. మినిమం స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత? దీని యొక్క లెంత్ ఎంత? 3. సో 3 సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి మినిమం స్ట్రింగ్ యొక్క లెంత్ 3 కాబట్టి మనకి ఎన్ని స్టేట్స్ కావాలి? 3 + 1 4 స్టేట్స్ కావాలి. సో 4 స్టేట్స్లో ఫస్ట్ స్టేట్ అనేది Q0 అయింది, నెక్స్ట్ స్టేట్ అనేది Q1 అయింది, నెక్స్ట్ Q2 అయింది, అండ్ ద లాస్ట్ స్టేట్ ఈజ్ Q3. సో Q3 ఈజ్ ద ఫైనల్ స్టేట్. ఫైనల్ స్టేట్ కాబట్టి 2 సర్కిల్స్లో పెట్టాము. ఇనిషియల్ స్టేట్ కాబట్టి దాని ముందు యారో పెట్టాము. సో సబ్స్ట్రింగ్ ఏంది? బిఏబి. సో Q0 మీద బి అప్లై చేస్తే Q1కి వెళ్తాము, Q1 మీద ఏ అప్లై చేస్తే Q2కి వెళ్తాము, Q2 మీద బి అప్లై చేస్తే Q3కి వెళ్తాము. ఓకే, ఇది డిఎఫ్ఏనా? కాదు. బికాస్ డిఎఫ్ఏ అంటే ప్రతి స్టేట్ మీద ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఉన్న సింబల్స్ మొత్తం అప్లై చేయాలి. ఫస్ట్ Q0 మీద ఏ అప్లై చేద్దాము. ఇక్కడ బిఏబి అనేది సబ్స్ట్రింగ్. ఈ బిఏబి ముందు మనకి ఎన్ని ఏసైనా ఉండొచ్చు,
కాబట్టి ఏం చేయొచ్చు, దీన్ని మనం సింపుల్గా సెల్ఫ్ లూప్లో ఏ పెట్టచ్చు. నెక్స్ట్ Q1 మీద ఏ అప్లై చేసాము, ఇప్పుడు మనం ఏం చేయాలి, బి అప్లై చేయాలి. ఇక్కడ మనం సెల్ఫ్ లూప్లో బీని పెట్టచ్చా, ఎస్ పెట్టచ్చు. బికాజ్ ఇక్కడ మనం సెల్ఫ్ లూప్లో బి పెడితే ఏమైంది, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. సో బిఏబి అనేది సబ్స్ట్రింగ్ అయింది. సో కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ Q2 మీద మనం సెల్ఫ్ లూప్లో బి అప్లై చేసాం, ఏ పెట్టచ్చా, పెట్టకూడదు. బికాజ్ ఇక్కడ పెడితే ఏమైంది, ఏఏబి అయింది, ఏఏబి అయింది. బట్ ఏఏబి ఈజ్ నాట్ ద సబ్స్ట్రింగ్. సపోజ్ దీన్ని కన్సిడర్ చేసామనుకోండి, బిఏబి అయింది. సో దట్ ఈజ్ నాట్ ద సబ్స్ట్రింగ్. కాబట్టి మనం సెల్ఫ్ లూప్ అప్లై చేయలేము. సో కాబట్టి Q2 దగ్గర నుంచి మనం ఏం చేయాలి అంటే, దాని ముందున్న స్టేట్ Q1కి కానీ Q0కి కానీ వెళ్ళడానికి ట్రై చేయాలి. సపోజ్ Q2 దగ్గర నుంచి Q1కి వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమైంది, ఈ సింబల్ ఏంది, వాట్ ఈస్ ద సింబల్. ఇప్పుడు మనం దేన్ని అప్లై చేయాలి, ఏని అప్లై చేయాలి. సో ఇక్కడ మనం ఏని అప్లై చేస్తున్నాము, తర్వాత ఏబి అయింది. సో కాబట్టి మనం Q2 దగ్గర నుంచి Q0కి వెళ్ళటం అనేది కరెక్ట్. బికాస్ Q2 దగ్గర నుంచి Q0కి వెళ్ళాము, ఏతో వెళ్ళాము. సో తర్వాత బిఏబి రావచ్చు. తర్వాత ఇట్లా సపోజ్ మనకి ఇట్లా ఒక స్ట్రింగ్ ఉంది అనుకోండి, బిఏబి ఉందనుకోండి. సో Q0 మీద బి అప్లై చేస్తే Q1కి వెళ్ళాము, Q1 మీద ఏ అప్లై చేస్తే Q2కి వెళ్ళాము. ఇప్పుడు Q2 మీద ఏ అప్లై చేస్తే Q0కి వెళ్ళాము. ఈ ఏ తర్వాత ఒక బిఏబి ఉంది. ఓకే, సో ఇట్లా వెళ్ళాలి. నెక్స్ట్ Q3. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంది, సబ్స్ట్రింగ్ అనేది బిఏబి తర్వాత మనకి ఎన్ని సింబల్స్ అయినా ఉండొచ్చు. సో దెర్ ఈజ్ నో కన్స్టెంట్ ఆన్ దట్. కాబట్టి Q3 మీద ఇట్లా సెల్ఫ్ లూప్లో ఏబి అప్లై చేయొచ్చు. సో ఇది ట్రాన్సిషన్ డయాగ్రామ్. ప్రతి స్టేట్ మీద అన్ని సింబల్స్ అప్లై చేసాము. సో తర్వాత మీరు ఏం చేయాలి, ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూసాం, ట్రాన్సిషన్ టేబుల్ డ్రా చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఒక ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకొని కరెక్టో కాదో చెక్ చేయాలి. ఓకే, ఏదో ఒక స్ట్రింగ్ తీసుకొని కరెక్టో కాదో చెక్ చేయండి, మన దగ్గర చాలా స్ట్రింగ్స్ ఉంటాయి. ఓకే, సో ఇది నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. వాట్ ఈస్ ద థర్డ్ ప్రాబ్లం, 0 అని ఉంది. ఇక్కడ 0 2 సింబల్స్ ఉన్నాయి. ఆల్రెడీ 2 సింబల్స్ ఉన్నది పైన స్టార్ట్ చేసాము. సో ఇంకోసారి అది కూడా చేద్దాము, నో ప్రాబ్లం. సో 0 ఇక్కడ ఇన్పుట్ ఆల్ఫాబెట్లో 2 సింబల్స్ ఉన్నాయి, 0 ఉంది 1 ఉంది. సో సిగ్మా ఈక్వల్ టు 0 ఉంది 1 ఉంది. సో ఇక్కడ ఓన్లీ 0 ఉంది కాబట్టి మీరు ఓన్లీ 0 పెట్టడానికి ఛాన్స్ లేదు. బికాస్ ప్రాబ్లంలో వాడు ఇస్తాడు, ఇన్పుట్ ఆల్ఫాబెట్లో సింబల్స్ ఇస్తాడు. సో ఇప్పుడు లాంగ్వేజ్ తీసుకోండి, L ఈక్వల్ టు 0 అనేది సబ్స్ట్రింగ్. సో 0 ముందు మనకి ఎన్ని సింబల్స్ అయినా ఉండొచ్చు, 0 తర్వాత ఎన్ని సింబల్స్ అయినా ఉండొచ్చు. సపోజ్ ఫస్ట్ దాంట్లో ఎటువంటి సింబల్స్ లేదు, సెకండ్ దాంట్లో 0 ముందు ఒక 0ని పెడదాం. నెక్స్ట్ దాంట్లో 0 ముందు ఒక 0 పెట్టాము, 0 తర్వాత ఇట్లా 1s పెట్టాను. అట్లా మీకు ఎన్ని కావాలంటే అని పెట్టచ్చు. ఇప్పుడు మనం దీనికి డిఎఫ్ఏ చేయాలి. సో డిఎఫ్ఏ చేయాలి అంటే ఏం చేయాలి, మినిమం స్ట్రింగ్ తీసుకోవాలి. మినిమం స్ట్రింగ్ ఎంత, 0. దీని యొక్క లెంత్ ఎంత, 2. సో కాబట్టి మనం ఏం చేయాలి, 2 + 1 స్టేట్స్ ఆర్ నీడెడ్. సో 2 + 1 అంటే Q0, Q1, Q2. సో Q0 అనేది ఇనిషియల్ స్టేట్ అయింది, Q2 అనేది ఫైనల్ స్టేట్ అయింది. ఫైనల్ స్టేట్ కాబట్టి దాన్ని డబుల్ సర్కిల్లో పెట్టాము. సో ఇక్కడ ఏంది 0. ఇప్పుడు Q0 మీద 0 అప్లై చేసాము, 1 అప్లై చేయాలి. 0 అనేది సబ్స్ట్రింగ్. ఇప్పుడు 0 ముందు మనకి ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. కాబట్టి Q0 పైన ఇలా సెల్ఫ్ లూప్లో 1 పెట్టచ్చు. నెక్స్ట్ Q1 మీద 0 అప్లై చేసాం, ఇప్పుడు 1 అప్లై చేయాలి. ఇట్లా మనం సెల్ఫ్ లూప్ పెట్టచ్చా, పెట్టకూడదు. బికాజ్ పెడితే ఏమైంది, ఇదేమైంది 10 అంటే సబ్స్ట్రింగ్ అనేది 10 అయింది. అంటే 10ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. లెట్ ద స్ట్రింగ్ ఈజ్ 010. సో Q0 మీద 0 అప్లై చేస్తే Q1 మీద 1 అప్లై చేస్తే Q1 దగ్గరే ఉంటాం. నెక్స్ట్ Q1 మీద 0 అప్లై చేస్తే Q2 దగ్గరికి వెళ్తాం. అంటే 010లో మనకి 0 అనేది సబ్స్ట్రింగ్గా లేకపోయినా సరే అది యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి వి కాంట్ ప్లేస్ ద సెల్ఫ్ లూప్. అప్పుడు మనం ఏం చేయాలి, దాని ముందున్న స్టేట్కి పంపించాలి. సో ఇక్కడ మనం సింపుల్గా దాని ముందున్న స్టేట్ అంటే ఒక స్టేటే ఉంది కాబట్టి కళ్ళు మూసుకొని దానికి పంపించడమే. నెక్స్ట్ Q2 మీద అప్లై చేయాలి. ఇక్కడ 0 అనేది సబ్స్ట్రింగ్ కాబట్టి 0 తర్వాత మనకి ఎన్ని 0s 1s అయినా ఉండొచ్చు, దెర్ ఈజ్ నో కన్స్టెంట్ ఆన్ దట్. అదేవిధంగా దీనికి సొల్యూషన్ అది, సపోజ్ 0 అనేది సబ్స్ట్రింగ్ అనుకోండి, దానికి ఎలా సాల్వ్ చేస్తారు, 0 సబ్స్ట్రింగ్ అంటే మినిమం స్ట్రింగ్ ఎంత అయింది, 0నే అయింది. 0లో ఎన్ని సింబల్స్ ఉన్నాయి, ఒక్క సింబల్ ఉంది కాబట్టి ఎన్ని స్టేట్స్ కావాలి, 2 స్టేట్స్ కావాలి. సో Q0, Q1 2 స్టేట్స్ కావాలి. సో Q0 మీద 0 అప్లై చేస్తే Q1కి వెళ్తాం. ఇప్పుడు మనం ఈ 0 ముందు సబ్స్ట్రింగ్ 0, ఈ 0 ముందు మనకి ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు కాబట్టి సెల్ఫ్ లూప్లో 1 పెట్టచ్చు. తర్వాత ఈ 0 తర్వాత మనకి ఎన్ని సింబల్స్ అయినా ఉండొచ్చు కాబట్టి Q1 మీద ఎన్ని 0s 1s అయినా అప్లై చేయొచ్చు.
సో అట్లా 0 యాజ్ ద సబ్స్ట్రింగ్ ఇచ్చినా సరే సాల్వ్ చేయొచ్చు. సో ఇట్లా మీరు ఈ 4 ప్రాబ్లమ్స్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే సో ఎగ్జామ్లో సబ్స్ట్రింగ్ మీద ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా సరే ఈజీగా